మీరు ఎంప్లాయీ అయ్యుండి ఐఏఎస్ అవ్వాలి అనుకుంటుంటే నాకు టైం సరిపోదు కాబట్టి నేను ఐఏఎస్ అవ్వలేనేమో అనే బెంగలో మీరుంటే పెద్దగా బెంగ పెట్టుకోకండి. జస్ట్ నన్ను కలవండి. 8897826108కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. కండిషన్స్ అప్లై. వీడియో కాల్ ద్వారా కానీ లేదా పర్సనల్ అపాయింట్మెంట్లో కానీ. ఎంప్లాయీస్కు అతిపెద్ద సమస్య ఏంటి? ఆల్రెడీ తమ యొక్క ఎనర్జీ అంతా వేరే ఇంకొక ఆఫీసులోనో ఇంకొక వర్క్లోనో డ్రైన్ అయిపోతుంది. ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయి మిమ్మల్ని పీల్చి పిప్పి చేసేసి ఇంటికి పంపిస్తాడు యాజమాన్యంలో వాళ్ళు. ఈ ప్రాసెస్లో మనం ఏమనుకుంటామంటే నాకు ఇంకా అయిపోయింది, నా బతికింతే, నేను ఈ చిన్న జాబుతోటే బతకాలి, ఇలా అనుకుంటూ ఉంటాం మనం. కానీ రాంగ్. తిరగేయండి దాన్నే. ఉన్న టైం ఏంటో కాల్కులేట్ చేద్దాం. జూన్ 1 నా బర్త్డే. జూన్ 1, 2025 నాడు నేను కొత్త బ్యాచ్ ఒకటి ఓన్లీ ఫర్ ఎంప్లాయీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ బ్యాచ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మీ టైంని కాల్కులేట్ చేసి మీరు ఏ టైం ఇవ్వగలరు అనే దాన్ని ఆధారం చేసి, ఉదాహరణకి రోజుకి ఒక ఎంప్లాయీగా మీకు 4 గంటలు దొరుకుతుంది అనుకుందాం. ఏ జాబు చేయని వ్యక్తికి రోజుకి 7-8 గంటలు మినిమం దొరుకుతుంది, 10 గంటలు కూడా దొరుకుతుంది. అప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? సార్ నేను రోజుకి 4 గంటలు ఇస్తున్నాను, నాతో కాంపిటీటర్ మాత్రం రోజుకి 10 గంటలు ఇస్తున్నాడు, చూసారా నా బతికిలా అయిపోయింది. తిరగేయండి. సండేస్ మీకు హాలిడే కదా. కొంతమంది ఎంప్లాయీస్కి సాటర్డేస్ కూడా హాలిడే ఉంటుంది కదా. ఈ సాటర్డే అండ్ సండేస్లో మీరు రోజుకి 7-8 గంటలు మినిమం చదవలేరా? పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కదా. పబ్లిక్ హాలిడేస్ అది కృష్ణాష్టమి కావచ్చు, సంక్రాంతి కావచ్చు, రంజాన్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, మరొకటి ఉంటాయి కదా. ఇలా మీకు కాల్కులేట్ చేస్తే మీకు టైం సరిపోతుంది కదా. అందుకని ఎంప్లాయీగా ఉండి కూడా టైం యూటిలైజేషన్ టెక్నిక్స్ని తెలుసుకుందాం. మీకు తెలియకపోతే నేను చెప్తాను. అసలు 365 days పాటు అవర్ టు అవర్ ఒక స్టూడెంట్ ఎలా చదవాలి అని వేసిన టైం టేబుల్. అందులో మీకు కూడా అలాంటి ఒక టైం టేబుల్ వేద్దాం. సరిపోతే దట్స్ ఆల్. వద్దన్నా మీరు ఐఏఎస్ అయి తీరతారు, ఎంప్లాయీ అయ్యుండి కూడా.